స్టూడియో చాలా పెద్దది. దాని నిర్వహణ కోసం చాలా చిత్రాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. కేవలం వాహిని బ్యానర్ కింద చిత్రాలు నిర్మిస్తే సరిపోదు. విజయ ప్రొడక్షన్ బ్యానర్ కింద కూడా చిత్రాలు నిర్మించాలని నాగిరెడ్డి, చక్రపాణి భావించారు. దాంతో వారు బొంబాయిలో 1945లో ఆరంభమైన స్టూడియో విధానాన్ని తమ స్టూడియోలో అమలు చేశారు. అప్పటి వరకు మద్రాసులోని ఎస్ఎస్ వాసన్ వారి జెమినీ స్టూడియోలో మాత్రమే ఈ పద్ధతి అమల్లో ఉండేది. తమ రెండు బ్యానర్లపై చాలా చిత్రాలు నిర్మించాలని, ఒకేసారి కనీసం 2 అంటే తెలుగు, తమిళ భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మించాలన్నది నాగిరెడ్డి గారి ప్రణాళిక. తమ చిత్రాలను నిర్మించుకుంటూనే ఇతర నిర్మాతల చిత్రాల నిర్మాణానికి స్టూడియోను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఆ విధంగా వాహిని స్టూడియో ఫ్లోర్ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలనుకున్నారు. స్టూడియోలో ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించారు నాగిరెడ్డి. విజయ ప్రొడక్షన్ కోసం సావుగారి చిత్రం కథ, సంభాషణని చక్రపాణి అందించారు. కథ పూర్తిగా సిద్ధం కావడానికి ముందే 1949 ఫిబ్రవరిలో ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించమని ఏఎన్ఆర్ ను సంప్రదించారు. అయితే ఆ చిత్రానికి ఏఎన్ఆర్ వెంటనే కాల్ షీట్ ఇవ్వలేకపోయారు. ఆ చిత్రానికి దర్శకత్వం ఎల్వి ప్రసాద్ కు అప్పజెప్పారు. స్క్రిప్ట్ ను పూర్తిగా చదివిన తరువాత ఎల్వి ప్రసాద్ ప్రధాన పాత్రకు ఎన్టీఆర్ పేరును సిఫార్సు చేశారు. దానికి చక్రపాణి ఆమోదముద్ర వేశారు. షావుకారి చిత్రం సెట్ పై ఉండగానే పర్మనెంట్ నటులతో, వేరువేరు దర్శకులతో చిత్రాలు నిర్మించాలని నాగిరెడ్డి సంకల్పించారు. విజయ ప్రొడక్షన్ తాము నిర్మించే తదుపరి చిత్రాల్లో నటించడానికి 2 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకోమని ఎన్టీఆర్ ను కోరింది. కాంట్రాక్ట్ కు లోబడి 2 సంవత్సరాలు తాను వేరే సంస్థల చిత్రాల్లో నటించడానికి కుదరదు. అయితే ఈ అవకాశం వచ్చే సమయానికి ఎన్టీఆర్ దాన్ని నిరాకరించే పరిస్థితుల్లో లేరు. చేతిలో కొత్త అవకాశాలు లేవు. అందుకే ఎలాంటి శశిభిషాలకు పోలేదు. ఈ పాటికే ఎన్టీఆర్ కి 1-2 చిత్రాలు మాత్రమే చేసి తెరమరుగైపోయిన నటుల గురించి, దర్శకుల గురించి తెలుసు. ఎన్టీఆర్ ఎప్పుడూ దేన్ని ఆషామాషీగా తీసుకోలేదు. అసలే సినిమా రంగం చంచలమైనది. ప్రతి వ్యక్తిని ఉన్న చోట ఉంచకుండా సరైన సమయంలో సరైన స్థానానికి పంపే పని నిరంతరంగా చేస్తూ ఉంటుంది. చేతిలో పని లేకపోతే తనను నటునిగా గుర్తించడం మానేస్తుంది. విజయవాహిని సంస్థకు స్వంత స్టూడియో ఉంది. నిర్మాతలకు డబ్బు ఇబ్బంది లేదు. చాలా పెద్దదైన ఆ స్టూడియో నిర్వహణకు సాంకేతిక నిపుణులు, కళాకారులు, మిగతా సిబ్బంది జీతాలను ఇవ్వడానికి ఆ సంస్థ వరుసగా సినిమాలు తీయక తప్పదు. ఎన్టీఆర్ ఈ కాంట్రాక్ట్ గురించి తన తమ్మునితో చర్చించారు. వాళ్ళిద్దరూ కలిసి చాలా తెలివైన, పదునైన వ్యూహాన్ని రచించారు. ఆ 2 సంవత్సరాల కాంట్రాక్ట్ కాలంలో కంపెనీ వారు నిర్మించే ప్రతి చిత్రంలోనూ ఎన్టీఆర్ ని హీరోగా తీసుకోవాలన్న ఎదురు నిబంధన పెట్టారు. విజయవాహిని వంటి పెద్ద సంస్థలు 2 సంవత్సరాలు తనను కథానాయకుడిగా తీసే చిత్రాల్లో గనుక తాను విజయం సాధించలేకపోతే మద్రాసులో కాలం వ్యర్థం చేస్తూ గడపడం కన్నా పెట్టే బేడా సర్దుకుని తిరిగి వెళ్లిపోవడం మంచిదని ఎన్టీఆర్ తన తమ్మునికి చెప్పారు. సంస్థ తీయాలనుకున్న 4 చిత్రాలు పాతాళ భైరవి, మల్లీశ్వరి, చంద్రహారం, పెళ్లి చేసి చూడు. ఈ 4 సినిమాలు నేను హీరో అయితే నేను ఒప్పుకుంటాను అన్నారు. అందరూ సరేనన్నారు. కానీ పాతాళ భైరవి డైరెక్టర్ ఒప్పుకోవడం లేదన్నారు. అయితే బయట సంస్థల సినిమాలు ఒప్పుకుంటాను, లేకపోతే లేదన్నాను. చివరకు ఒక 15 రోజులు పోనిచ్చి ఎలాగైతేనే కేవీ రెడ్డి ఒప్పుకున్నాడయ్యా అని చక్రపాణి గారు చెప్పారు అని తర్వాత కాలంలో ఎన్టీఆర్ జ్ఞాపకం చేసుకున్నారు. కాంట్రాక్ట్ కుదిరింది. మొదటి సంవత్సరం నెల జీతం 500 రూపాయలు. నటించిన ప్రతి చిత్రానికి 5,000 పారితోషకం. రెండవ సంవత్సరం నెల జీతం 750 రూపాయలు. చిత్రానికి పారితోషకం 7,500. ఈ ఒప్పందం ఎన్టీఆర్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పేదరికపు రోజులను సమసిపోయాయి. రేపటి అన్నం గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు. ఒకదాని వెంట మరొకటి హిట్ సినిమాలతో విజయ ప్రొడక్షన్ కు కూడా అది ఒక మేలి మలుపయింది. తర్వాత కాస్త ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఎన్టీఆర్ బజూల్లో రోడ్లో ఒక ఇంటిని కొనుక్కొని కుటుంబంతో సహా అందులోకి మారారు. రిపబ్లిక్ గార్డెన్స్ లో ఉన్న కాలంలో ఎన్టీఆర్ సినిమా రంగంలోకి పైకొచ్చాడని నోటి మాట వ్యాపించడంతో రిపబ్లిక్ గార్డెన్స్ కలిసి వచ్చే స్థలం అనే సెంటిమెంట్ పెరిగింది. సినిమాల్లో నటులు, సాంకేతిక నిపుణులుగా స్థిరపడాలన్న కలలు కనే వాళ్ళు అందులో గది కోసం వరుస కట్టేవారు. సెంటిమెంట్ కు తగ్గట్టే తర్వాతి కాలంలో అక్కడ నివసించిన వారిలో చాలా మంది నటులుగా, నటీమణులుగా, దర్శకులుగా రాణించారు. విజయ ప్రొడక్షన్ తో ఒప్పందం కుదిరిన తరువాత 1952లో కారు కొనుక్కునే వరకు మద్రాసు నగరంలో ఎన్టీఆర్ తన ప్రయాణాలపై పెద్దగా ఖర్చు పెట్టేవారు కాదు. ఎన్టీఆర్ ఎప్పుడూ కాలినడకే.
చాలా దూరం వెళ్లాల్సి వస్తే బస్సు ఎక్కేవారని, టాక్సీ లేదా రిక్షాలని ఎక్కలేదని ఎన్టీఆర్ సమకాలికుడైన గుమ్మడి గుర్తు చేసుకున్నారు. ఒకసారి ఎప్పట్లాగే స్టూడియో నుంచి ఇంటికి నడుచుకుంటూ తిరిగి వస్తున్నప్పుడు యథాలాభంగా గుమ్మడి నెలవారీ ఆదాయం, ఖర్చుల గురించి ఎన్టీఆర్ వాకబు చేశారు. తాను నెలకి 400 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు గుమ్మడి చెప్పారు. తన ఆదాయంలో అందులో సగమేనని, మిగతా డబ్బు తన బంధువు ఒకరు సర్దుతున్నారని చెప్పారు. అది విన్న ఎన్టీఆర్ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎవరైనా గాని తన సంపాదనకు లోబడే జీవనం గడపాలని హితవు పలికారు. తన నెల జీతం 500, యాక్టింగ్ ఫీజు సినిమాకు 5000 అని చెప్పి అది నెలకు దాదాపు 1000 రూపాయలు సంపాదిస్తున్నా తాను నెలకి 100 రూపాయలతోనే జీవనం చేస్తున్నట్టు చెప్పారు. ఆ రోజుల్లో ₹1 విలువ ఎక్కువే అయినా ఆయన మహా పొదుపరి. తన రూమ్ అద్దె కోసం 50 రూపాయలు, నెలవారీ భోజనానికి 35 రూపాయలు, ఇతర అవసరాలకు 25 రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు ఆయన గుమ్మడికి ఎరుకుపరిచారు. లక్షలాది రూపాయలు సంపాదిస్తున్న తర్వాత రోజుల్లో కూడా ఎన్టీఆర్ జాగ్రత్తగా డబ్బు విషయంలో అంతే పొదుపుగా ఉండేవారని గుమ్మడి గుర్తు చేసుకున్నారు. విజయ సంస్థలో ఎన్టీఆర్ కుదుర్చుకున్న కాంట్రాక్టు విషయం తెలిసిన తరువాత మొదట్లో ఎన్టీఆర్ ని దాదాపు ఏడాది పాటు వారం వారం తన చుట్టూ తిప్పుకున్న హెచ్ఎం రెడ్డి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి తాను తీసే సినిమాలో నటించమని అడిగారు. తాను ఆ సినిమా కోసం అప్పటికే 2 హీరోయిన్లని బుక్ చేసినట్లు ఎన్టీఆర్ తో చెప్పారు. అది విని ఎన్టీఆర్ చిరునవ్వుతో కాంట్రాక్ట్ లో ఉన్నానని, ఆయన చిత్రంలో నటించలేనని చెప్పారు. విజయ ప్రొడక్షన్ వారిచ్చే పారితోషికానికి రెట్టింపు ఇస్తానని హెచ్ఎం రెడ్డి ఎన్టీఆర్ ను ఊరించారు. తాను అసక్తునేనని ఎన్టీఆర్ చెప్పారు. నిజానికి హెచ్ఎం రెడ్డి అప్పట్లో సినిమాలు తీసే పరిస్థితుల్లో లేరు. గడుస్తనంతో ఎరవేసి ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని పరీక్ష చేసేందుకు అలా మాట్లాడారు. ఎన్టీఆర్ డబ్బుకు ఆశపడే రకమా లేక నీతిమంతుడా అని తెలుసుకోవాలనుకున్నారు రెడ్డి గారు. ఎన్టీఆర్ సమాధానంతో పులకించిపోయిన హెచ్ఎం రెడ్డి గారు ఎన్టీఆర్ నిబద్ధతకు మనసారా ప్రశంసించి డబ్బుకు లొంగని ఎన్టీఆర్ తో హెచ్ఎం రెడ్డి 1954లో తీసిన సినిమా పేరు వద్దంటే డబ్బు. అదే హెచ్ఎం రెడ్డి చివరి చిత్రం. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక నూతన శకం ఆరంభమైంది. ఎన్టీఆర్, విజయవాహిని సంస్థలు కలిసి వెండితెరపై అజరామరమైన ఇంద్రజాలానికి తెరతీశారు. సావుకారి పూర్తిగా చక్రపాణి సినిమా. అది విజయ ప్రొడక్షన్ తొలి చిత్రం. 1950వ సంవత్సరం ఏప్రిల్ 7న విడుదలైంది. పేద ధనిక వర్గాల మధ్య సంఘర్షణ, గ్రామీణ జీవితాల్లోని వాస్తవికతను ప్రతిబింబిస్తూ ప్రగతిశీల భావాలతో నిర్మితమైన ఈ చిత్రం తెలుగు చలనచిత్రాల్లో ఒక ఆణిముత్యం. సావుగారి చిత్రానికి కథ, మాటలు అందించిన చక్రపాణి విమర్శకుల ప్రశంసలు పొందారు. అద్భుతమైన దర్శకత్వ ప్రతిభకు ఎల్వి ప్రసాద్ గారు కూడా ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం కథానాయికగా పరిచయమైన రేడియో కళాకారిణి శంకరమంచి జానకి అద్వితీయమైన ప్రతిభను ప్రదర్శించి చక్కటి పేరును సంపాదించింది. ఈ సినిమాతో పరిశ్రమకు ఒక కొత్త హీరో దొరికాడని నిర్మాతలకు నమ్మకం కుదిరింది. షావుకారి చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినా కలెక్షన్ పరంగా విఫలమైంది. అందువలన చక్రపాణికి చిత్రం తృప్తినివ్వలేదు.